హలో అండి. ఈరోజైతే కేక్ తినాలని తెగ క్రేవింగ్స్ వచ్చాయి. సో, నేనైతే కేక్ చేయడం ఇంకా స్టార్ట్ చేసేసాను. సో, కప్ కేక్స్ అయితే చేస్తున్నాను. నా ప్రాసెస్‌లో చేయండి సూపర్‌గా ఉంటది. సో, ఫస్ట్ అయితే నేను ఒక కప్పు పంచదార తీసుకొని ఈ విధంగా ఒక 2 ఇలాచీ వేసుకొని మిక్సీ పట్టుకొని పౌడర్‌లాగా చేసుకున్నాను. ఫైన్ పౌడర్‌లాగా చేసుకోండి. నేను ఒక కప్పు గోధుమ పిండి అయితే తీసుకున్నాను. ఆశీర్వాద్ గోధుమ పిండి. దీని ప్లేస్‌లో మీరు మైదా పిండి కూడా తీసుకోవచ్చు. అలాగే కొంచెం సాల్ట్, కొంచెం బేకింగ్ పౌడర్, కొంచెం బేకింగ్ సోడా, 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని నేను చూపిస్తున్నట్టుగా ఈవెన్‌గా ఈ విధంగా మిక్స్ చేయండి పిండిని. సో, దీంట్లోకి ఒక కప్పు మిల్క్ అయితే పడతాయండి. ఒక కప్పు మిల్క్ అయితే సరిపోతాయి. సో, మిల్క్ ఏసి నేను ఈ విధంగా మిక్స్ చేశాను. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్‌లో ఈ విధంగా మిక్స్ చేయండి. సో, నేనిప్పుడు పంచదార పౌడర్ చేసుకున్నాను కదండీ! షుగర్ పౌడర్. ఆ షుగర్ పౌడర్ కూడా యాడ్ చేశాను. సో, బ్యాటర్ అయితే ఎక్కువ స్టిక్కీగా ఎక్కువ స్టిక్కీగా ఉండొద్దు, గట్టిగా ఉండొద్దు. అలా అని మరీ లూజ్‌గా కూడా ఉండొద్దు. సో, మీడియము బ్యాటర్‌గా మనం తయారు చేసుకోవాలి. నేను గ్లాసుల్లోకి కొంచెం ఆయిల్ వేసుకొని డస్ట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా నేనైతే 5 గ్లాసుల్లో చేశాను. మీకు 4 చూపిస్తున్నాను. కుక్కర్‌లో పెట్టేటప్పుడు నేనైతే 5 గ్లాసెస్ వేసి బ్యాటర్ మిగిలిపోయింది కాబట్టి 5 గ్లాసెస్ వేసేసాను. సో, నేనిప్పుడైతే గ్లాసుల్లోకి హాఫ్ బ్యాటర్ అయితే వేసుకుంటున్నాను. చూడండి గ్లాసులకి ఈ విధంగా డస్ట్ చేసుకున్నాక బ్యాటర్ వేసుకున్న తర్వాత నేను కుక్కర్‌లో ఫస్ట్ ప్లేట్ పెట్టాను. మళ్ళీ అవి గ్లాసులనేవి డిస్‌ప్లేస్ అవుతున్నాయని చెప్పి నేనైతే ప్లేట్ తీసేసి ఈ విధంగా కుక్ చేశాను. ఒక 20 మినిట్స్ అయితే కుక్ చేయండి. చక్కగా కుక్ అయిపోతుంది. సో, కేక్ అయితే చూడండి ఎంత బాగా కుక్ అయిందో. చాలా బాగా వచ్చాయి. అడుగున కొంచెం మాడిపోయాయి. అడుగున శాండ్ కానీ లేదంటే సాల్ట్ కానీ వేసి మీరు కుక్ చేయండి. సో, ఈ విధంగా కేక్ చూడండి ఎంత ఫ్లఫీగా ఉందో, జ్యూసీగా ఉంది అసలు. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది. చూడండి ఎంత బాగా కుక్ అయిందో కేక్ అయితే. సో, చూస్తున్నారా? చాలా బాగా వస్తది. సో, మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఉంటాను. బాయ్.